హాస్పిటల్‌లో ఉండటం అయితే జరిగింది. వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం కూడా సహాయ కార్యక్రమాలైతే చేపట్టడం జరిగింది. ఆహ్, దీనికి రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు గాని, లేతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని స్పందించడం అయితే జరిగింది. వాళ్ళకి క్షతగాత్రులకు సంబంధించినటువంటి ప్రతీదీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఒకటాటిన ప్రతి ఇది కూడా వాళ్ళకి అందాలని జెప్పి ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళకి కూడా ఏమీ కాకూడదని జెప్పేసి మన ఛానల్ తరపు నుంచి అయితే మన తరపు నుంచి కోరుకుంది. ఎందుకంటే 9 మంది చనిపోయారంటే నా దృష్టిలో ఏంటంటే 9 మంది అనంగానే 9 ప్రాణాలైతే కాదు 9 కుటుంబాలు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఇంటి పెద్ద చనిపోతే ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఒక స్త్రీ లేని ఆ ఇల్లు ఒక 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 లేడీ ఇంటికి సంబంధించినటువంటి ఒక ఆడమనిషి చనిపోయిందంటే ఆ ఇంటి తాలూకా పరిస్థితి మరీ చాలా దిగజారిన పరిస్థితి అయితే అయిపోతుందనమాట. అందులో చాలా మంది చనిపోయారు. చాలా మంది కాదు 8 మంది కూడా మహిళలే. వాళ్ళ పిల్లలు గాని, వాళ్ళు గాని అసలు పరిస్థితి ఏంటో కూడా అర్థం ఊహకు అందని పరిస్థితి అనమాట. ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టమ్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని బాడీస్‌ని కూడా అప్పగించ